హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పొద్దున్నే పిల్లల్ని స్కూల్ పంపించేశాక మొక్కల దగ్గరికి వచ్చానండి. మొక్కల్లో కొంచెం ఎండిపోయిన ఆకులు అలాంటివి ఉంటాయి కదా, ఆ లీవ్స్ అన్నిటినీ కట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి, అప్పుడే మనకి గార్డెనింగ్ అంతా గ్రీనరీగా ఉంటుంది. 15 days వన్స్ ఇలా చేస్తూ ఉంటానండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంత మనం ఇష్టపడతామో మొక్కల్ని అంతే పని కూడా ఉంటుంది. అలా చేస్తూ ఉంటేనే మనకి వాటిని క్లీన్ చేసుకొని మంచిగా మెయింటైన్ చేస్తున్నప్పుడే అప్పుడప్పుడు మనము ఆస్వాదించడానికి గ్రీనరీ మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, నేను అక్కడక్కడ ఎండిపోయిన వాటిని కట్ చేస్తున్నాను. మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఫస్ట్ మొక్కల్ని చూస్తుంటాను, అంత ఇష్టం అన్నమాట. అప్పుడప్పుడు ఇలా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి, లేదంటే ఇంకా చెత్త అంతా పేరుకుపోతుంది. చూస్తున్నారు కదా, మనం ఏ మొక్కలు పెట్టినా సరే అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఇది ఒక బాల్కనీలో అన్నమాట. మనీ ప్లాంట్ చూసారా ఎంత పైకి వెళ్ళింది. ఇక్కడ శంకుపూల చెట్టు అన్నమాట. శంకుపూల చెట్టు చాలా బాగా ఎదుగుతుందండి. పిల్లలు వేశారు, పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారంటే, శంకుపూలు చూస్తున్నారు కదా, మొక్కలు పెరిగిన ప్రతిసారి పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే పిల్లలకు కూడా నేర్పించాలి, మొక్కల్ని వాటర్ పోయడం కానీ వాటిని చూస్తూ ఫీల్ అవ్వడము. ఇక్కడ తులసి మొక్క, కోకోనట్ ట్రీ, ఎంత చెత్త వచ్చింది కదా. ఇంకొక బాల్కనీలోకి వచ్చానండి. ఇక్కడ మనీ ప్లాంట్, చిన్న చిన్న మొక్కలు. ఇదేమో కిచెన్ బాల్కనీలో కూడా మొక్కలు పెట్టాను. ఈ మొక్క ఏంటంటే గడ్డిలాగా ఉంటుంది కానీ దానికి వచ్చే ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి. మనీ ప్లాంట్, దాని పేరు తెలియదు కానీ చాలా బాగుంటాయి ఫ్లవర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.